సో ఇప్పుడు ఇక్కడ హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ ఉంటాయి అండ్ అవి ఏంటి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్, కాన్స్టెంట్ హౌ మెనీ టైప్స్ ఉంటాయి. సో బేసికలీ 2 టైప్స్ ఆఫ్ కాన్స్టెంట్స్ అనేవి ఉంటాయి మనకి. ఏంటి అంటే న్యూమెరికల్ కాన్స్టెంట్ అండ్ క్యారెక్టర్ కాన్స్టెంట్. సో ఇప్పుడు న్యూమెరికల్ కాన్స్టెంట్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి. లైక్ అవి ఏంటి అంటే ఇంటీజర్ కాన్స్టెంట్ అండ్ ఫ్లోట్ కాన్స్టెంట్. సో న్యూమెరికల్ అంటే ఏంటి, నంబర్. సో నంబర్ లో 2 టైప్స్ ఉంటాయి, ఒకటి పాయింట్ వాల్యూస్ లో ఉంటాయి, ఇంకోటి నాన్ పాయింట్ వాల్యూస్ లో, నాన్ డెసిమల్ వాల్యూస్. సో ఆ 2 వాల్యూస్ దాంట్లో ఉంటాయి, ఇంటీజర్ కాన్స్టెంట్స్ ఉంటాయి ఆర్ ఫ్లోట్ కాన్స్టెంట్స్ ఉంటాయి. అండ్ క్యారెక్టర్ కాన్స్టెంట్స్ వచ్చినప్పుడు దాంట్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ వచ్చి క్యారెక్టర్ కాన్స్టెంట్ అండ్ నెక్స్ట్ వచ్చి స్ట్రింగ్ కాన్స్టెంట్. సో స్ట్రింగ్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ వర్డ్స్. గ్రూప్ స్ట్రింగ్ అని మనం ఎలా తెలుసుకోవాలి, స్ట్రింగ్ అనేది ఎక్కడ ఉంది అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అనమాట. సో దాన్ని మనం స్ట్రింగ్ అంటాం. సో స్ట్రింగ్ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే స్ట్రింగ్ అనేది ఎప్పుడు డబుల్ కొటేషన్ మధ్యలో అనేది మనం రాస్తాం అనమాట. సో దాన్ని మనం స్ట్రింగ్ అంటాం. అండ్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అనేది ఎప్పుడు సింగిల్ వాల్యూ, సింగిల్ కొటేషన్ లో ఉంటుంది, సింగిల్ కోట్స్ లో ఉంటుంది, లైక్ ఎం అలా. సో ఇది క్యారెక్టర్ కాన్స్టెంట్ అండ్ సింగిల్ కాన్స్టెంట్. సో కాన్స్టెంట్ లో న్యూమెరికల్ కాన్స్టెంట్ అండ్ క్యారెక్టర్ కాన్స్టెంట్ అనేవి 2 టైప్స్ ఉంటాయి. దాంట్లో ఇంటీజర్ కాన్స్టెంట్, ఫ్లోట్ కాన్స్టెంట్ అండ్ క్యారెక్టర్ కాన్స్టెంట్, స్ట్రింగ్ కాన్స్టెంట్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇది టోకెన్స్ లో సెకండ్ పాయింట్ కాన్స్టెంట్స్ అనమాట.